మోనాలిసా గోస్లే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తుంది. ఇక కుంభమేళంలో పూసలు అమ్ముకునే ఈమె ఒక యువకుడు తీసి వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయారు మోనాలిసా గోస్లే. ఆ యువకుడు షేర్ చేసిన ఆ వీడియోకి 2 కోట్ల పైన వ్యూస్ రావడంతో ఎంతగానో ఫేమస్ అయ్యారు. ఇక ఆమె దగ్గర రీల్స్ తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి, ఆమె ద్వారా ఫేమస్ అవ్వడానికి చాలా మంది క్యూ కడుతూ ఉన్నారు. ఇక అంతగా ఫేమస్ అయిపోయారు మోనాలిసా. సెలబ్రిటీ రేంజ్లో అయిపోయారు. మోనాలిసాకి చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మోనాలిసా మధ్యప్రదేశ్లో జన్మించారు. ఈమె చిన్నప్పుడు చదువు పైన అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో 3వ క్లాస్ వరకు చదువుకొని చదువును ఆపేసి తమ తల్లిదండ్రులతో మహాకుంభమేళానికి వెళ్ళి పూసలు అమ్ముకుంటూ ఉండేవారట. ఇక రోజుకొక చోట వెళ్ళి పూసలు అమ్ముకుంటూ ఉండేవారంట ఈ ఫ్యామిలీ. ఇక ఇలానే చిన్నప్పటి నుంచి మోనాలిసా బతికేదంట. కానీ తనకి యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండడంతో సోషల్ మీడియాలో ఎప్పుడు తరచుగా యాక్టివ్గా ఉంటూ తను పూసలు అమ్మే వీడియోస్, ఇక రీల్స్ చేస్తూ ఉండేవారట. కానీ ఏ రీల్లోనూ మోనాలిసా అంతగా ఫేమస్ అవ్వలేదు. కానీ ఒక యువకుడు తీసి పెట్టిన వీడియోలో ఫేమస్ అయిపోయారు. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయారు మోనాలిసా. 2 కోట్ల వ్యూస్ రావడంతో ఇక ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఎక్కడ చూసినా ఇంటర్వ్యూసే వైరల్ అవుతూ వచ్చేస్తుంది. ఇక మోనాలిసాకి ఏకంగా ఒక ప్లస్ పాయింట్, ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. మైనస్ పాయింట్ ఏంటంటే ఇక అందరూ ఈమె దగ్గరికి రావడంతో ఈమె బిజినెస్కి చాలా డల్ అవుతుంది. కొనడానికి రావడం మానేసి ఈమెతో ఫోటోలు, వీడియోలు తీయడం, రావడం, ఈమె పైన చేతులు వేయడం, ఇలా చేయడం ద్వారా మోనాలిసాకి చాలా అన్కంఫర్టబుల్గా ఉందంట. తన ఫాదర్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక తనకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఇక మోనాలిసాని రామ్ చరణ్ మూవీలో తీసుకోబోతున్నారట. ఇక రామ్ చరణ్ RC16 మూవీలోకి మోనాలిసాని తీసుకోబోతున్నారట. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా డిసైడ్ చేశారు కాబట్టి మరి మోనాలిసాకి ఏ క్యారెక్టర్ ఇస్తారో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.